మెగా క్రికెట్ కార్నివల్ ఐపీఎల్ గత 16 సీజన్స్గా ఫ్యాన్స్కి ఎంతో ఆనందం మరియు ఉత్సాహాన్ని కలిగిస్తూ వస్తుంది. మ్యాచెస్ ఎప్పుడైతే లాస్ట్ బాల్ వరకు వెళ్తాయో ఈ ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒకవేళ మ్యాచ్ ముగిసే టైంకి 2 టీమ్స్ టోటల్ సేమ్ అయి సూపర్ ఓవర్కి వెళ్తే మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ మరియు నరాలు తెగే ఉత్కంఠను మాటల్లో చెప్పలేం. సో ఈ వీడియోలో మనం 2023 ఐపీఎల్ వరకు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఓవరాల్గా ఎన్ని సూపర్ ఓవర్స్ జరిగాయో చూద్దాం. 2008 నుండి 2023 ఐపీఎల్ వరకు మొత్తం 15 సూపర్ ఓవర్స్ జరిగితే ఇందులో ఒక్క మ్యాచ్లో 2 సూపర్ ఓవర్స్ జరిగాయి. సో ఒకసారి ఆ 15 సూపర్ ఓవర్స్ జరిగిన మ్యాచెస్ని క్లియర్గా చూద్దాం. నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ 2009 ఐపీఎల్ ఏప్రిల్ 23, 2009 కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య కేప్ టౌన్లో 10th లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి కేకేఆర్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన కేకేఆర్ కూడా 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 15 పరుగులు చేయగా 16 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన రాజస్థాన్ బ్యాట్స్మెన్ యూసఫ్ పఠాన్ 2 సిక్స్లు, 1 4, 1 2Dతో 4 బంతుల్లోనే కంప్లీట్ చేసి ఐపీఎల్ చరిత్రలో జరిగిన మొదటి సూపర్ ఓవర్లో ఆర్ఆర్కి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 2010 ఐపీఎల్ మార్చి 21, 2010 సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మధ్య 16th లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి సిఎస్కే బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగా 137 రన్స్ చేజింగ్లో సిఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 136 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 9 పరుగులు చేసి ఆల్అవుట్ అవ్వగా 10 రన్స్ చేజింగ్లో పంజాబ్ 4 బంతుల్లో 1 వికెట్ కోల్పోయి 10 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ 2013 ఐపీఎల్లో థర్డ్ సూపర్ ఓవర్కి మరో 3 సంవత్సరాలు పట్టింది. ఏప్రిల్ 16, 2013 ఆర్సీబీ వర్సెస్ డీసీ మధ్య బెంగళూరులో 21st లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి ఆర్సీబీ ఫీల్డింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 153 రన్స్ చేజింగ్లో ఆర్సీబీ కోహ్లీ అండ్ డివిలియర్స్ రాణించిన మిగతా బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అవ్వడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు కొట్టడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ లాస్ట్ 2 బంతులకి 6 కొట్టడంతో టోటల్గా 15 రన్స్ చేసింది. 16 రన్స్ చేజింగ్లో ఢిల్లీ 11 పరుగులకి ఆల్అవుట్ అవ్వడంతో ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013 ఐపీఎల్ ఏప్రిల్ 7, 2013 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య హైదరాబాద్లో 7th లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. చేజింగ్లో హైదరాబాద్ బ్యాటర్స్ ఫెయిల్ అవ్వడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 130 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 పరుగులు చేయగా 21 రన్స్ చేజింగ్లో ఆర్సీబీ 15 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్ఆర్హెచ్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 2014 ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ సూపర్ ఓవర్ జరిగిన ఈ 2 జట్ల మధ్య మరో సూపర్ ఓవర్ మ్యాచ్ 5 సంవత్సరాల తర్వాత జరిగింది. ఏప్రిల్ 29, 2014 అబుదాబి వేదికగా కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య 19వ లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి రాజస్థాన్ టీం బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 153 రన్స్ చేజింగ్లో కోల్కతా టీం కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకి 152 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం 11 పరుగులకి ఆల్అవుట్ అయింది. చేజింగ్లో రాజస్థాన్ లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచింది. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 2015 ఐపీఎల్ ఏప్రిల్ 21, 2015 పీబీకేఎస్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య అహ్మదాబాద్లో 18వ లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి కింగ్స్ 11 పంజాబ్ ఫీల్డింగ్ చేయగా బ్యాటింగ్కి వచ్చిన రాజస్థాన్ టీం ఓపెనర్స్ రహానే వాట్సన్ రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. 192 రన్స్ చేజింగ్లో పంజాబ్ షాన్ మార్ష్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీస్తో రాణించగా
కోఇన్సిడెన్స్గా పంజాబ్ కూడా సేమ్ 6 వికెట్స్ కోల్పోయి 191 పరుగులు చేసింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15 పరుగులు చేసి ఆల్అవుట్ అవ్వగా రాజస్థాన్ 6 పరుగులకే ఆల్అవుట్ అవడంతో పంజాబ్ మ్యాచ్ గెలిచింది. నెంబర్ 7 గుజరాత్ లయన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సిఎస్కే రాజస్థాన్ టీం 2 ఇయర్స్ బ్యాన్ అవ్వడంతో 2016-17 ఇయర్స్లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీం ఆడాయి. ఏప్రిల్ 29, 2017 జిఎల్ వర్సెస్ ఎంఐ మధ్య రాజ్కోట్లో 35వ లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగా 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన ముంబై 153 పరుగులకే ఆల్అవుట్ అవ్వడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 11 పరుగులకి ఆల్అవుట్ కాగా చేజింగ్లో గుజరాత్ 6 పరుగులు మాత్రమే చేయడంతో ముంబై మ్యాచ్ గెలిచింది. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. 2019 ఐపీఎల్ మార్చి 30, 2019 డీసీ వర్సెస్ కేకేఆర్ మధ్య ఢిల్లీలో 10th లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన కేకేఆర్ మిడిల్ ఆర్డర్లో కార్తిక్ హాఫ్ సెంచరీ, రసెల్ 28 బంతుల్లో 62 పరుగుల ఊచకోత ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 8 వికెట్లకి 185 పరుగులు చేసింది. 186 రన్స్ టార్గెట్ చేజింగ్లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా 55 బంతుల్లో 99 పరుగులు చేసి 1 పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న లాస్ట్ ఓవర్లో అవుట్ అవ్వడంతో ఢిల్లీ 6 వికెట్స్కి 185 పరుగులు చేయడంతో మ్యాచ్ టై చేసుకోగలిగింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 10 పరుగులు చేయగా చేజింగ్లో కేకేఆర్ 7 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ మ్యాచ్ గెలిచింది. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. 2019 ఐపీఎల్ మే 2, 2019 వాంకడే వేదికగా ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య 51వ లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 163 రన్స్ చేజింగ్లో హైదరాబాద్ లాస్ట్ బాల్కి మనీష్ పాండే 6 కొట్టడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం 8 పరుగులకి ఆల్అవుట్ అవ్వగా ముంబై 3 బంతుల్లోనే చేసి మ్యాచ్ గెలిచింది. నెంబర్ 10 ఢిల్లీ వర్సెస్ పంజాబ్. 2020 ఐపీఎల్ సెప్టెంబర్ 20, 2020 దుబాయ్ వేదికగా ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 రన్స్ టార్గెట్ చేజింగ్లో పంజాబ్ మయాంక్ అగర్వాల్ 60 బంతుల్లో 89 పరుగుల బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడడంతో సరిగ్గా 8 వికెట్లకి 157 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో పంజాబ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అవ్వగా 3 రన్స్ని ఢిల్లీ కేవలం 2 బాల్స్లోనే కొట్టి మెమరబుల్ విక్టరీ అందుకుంది. నెంబర్ 11 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్. 2020 ఐపీఎల్ సెప్టెంబర్ 28, 2020 దుబాయ్ వేదికగా ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్య 10th లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముంబై బౌలింగ్ చేయగా బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్స్ దేవదత్ పడికల్, ఆరోన్ ఫించ్ అలాగే ఏబీ డివిలియర్స్ హాఫ్ సెంచరీస్తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. 202 రన్స్ చేజింగ్లో ముంబై ఇషాన్ కిషాన్ 99 పరుగులకు అవుట్ అవ్వగా చివర్లో కైరన్ పోలార్డ్ 24 బంతుల్లో 60 పరుగుల ఊచకోత ఇన్నింగ్స్ ఆడడంతో సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్కి వచ్చిన ముంబై 1 వికెట్ కోల్పోయి 7 పరుగులు చేసింది. చేజింగ్లో ఆర్సీబీ లాస్ట్ బాల్కి కోహ్లీ 4తో మ్యాచ్ను గెలిపించాడు. నెంబర్ 12 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. 2020 ఐపీఎల్ అక్టోబర్ 18, 2020 అబుదాబి వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య 35వ లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేయగా చేజింగ్లో ఎస్ఆర్హెచ్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 2 రన్స్కి ఆల్అవుట్ అవ్వగా చేజింగ్లో కేకేఆర్ 4 బాల్స్లో చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. నెంబర్ 13 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 2020 ఐపీఎల్ అక్టోబర్ 18, 2020 దుబాయ్ వేదికగా ముంబై వర్సెస్ పంజాబ్ మధ్య 36వ లీగ్ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో ఈ మ్యాచ్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే T20 ఫార్మాట్లో ఒక్క సూపర్ ఓవర్కి వెళ్ళడమే కష్టం అనుకుంటే ఈ మ్యాచ్లో ఏకంగా 2 సూపర్ ఓవర్లు జరిగాయి. ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముంబై బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకి 176 పరుగులు చేసింది. చేజింగ్లో పంజాబ్ కూడా 176 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 పరుగులకి ఆల్అవుట్ అవ్వగా చేజింగ్లో ముంబై కూడా 1 వికెట్ కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేయడంతో సూపర్ ఓవర్ కూడా టై అయి సెకండ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. సెకండ్ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 1 వికెట్కి 11 పరుగులు చేసింది. 12 రన్స్ చేజింగ్లో పంజాబ్ గేల్ 1 6, 2 4లు కొట్టడంతో 4 బంతుల్లోనే చేస్ కంప్లీట్ చేసి పంజాబ్
సెకండ్ సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ గెలిచింది. అక్టోబర్ 18, 2020. ఈ డే ఐపీఎల్ ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన 2 మ్యాచ్ల్లో మొత్తం 3 సూపర్ ఓవర్లు జరిగాయి. నెంబర్ 14 ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ 2021 ఐపీఎల్ ఏప్రిల్ 25, 2021. చెన్నై వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మధ్య 20వ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి ఢిల్లీ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకి 159 పరుగులు చేసింది. 160 రన్స్ చేజింగ్లో ఎస్ఆర్హెచ్ కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటంతో 20 ఓవర్లలో సరిగ్గా 7 వికెట్లకి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్కు వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 7 పరుగులు మాత్రమే చేయగా చేజింగ్లో ఢిల్లీ లాస్ట్ బాల్కి సింగిల్ తీసి విక్టరీ అందుకుంది. 2021లో లాస్ట్ సూపర్ ఓవర్ రాగా గత 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక్క సూపర్ ఓవర్ కూడా నమోదు కాలేదు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్లనే అనుకుంటా గత 2 ఐపీఎల్ సీజన్స్లో ఒక్క మ్యాచ్ కూడా సూపర్ ఓవర్కు వెళ్ళింది లేదు. మ్యాచెస్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళకపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.